హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు నేను శనగపిండితో లడ్డూలు తయారు చేశానండి. అవి ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా నేను శనగపప్పు తీసుకొని బాగా ఎండబెట్టుకొని పిండి పట్టించుకున్నాను. దానికి కేజీ పిండికి ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ లూజ్గా కలుపుకోవాలి. కొంచెం దోశ పిండిలా కలుపుకొని చాలా జారుడుగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా నెమ్మదిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. అస్సలు కూడా ఉండలు ఉండొద్దు. ఉండలుంటే బూందీ సరిగ్గా రాదు కాబట్టి ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మరి బాగా వేడెక్కనివ్వద్దు. తర్వాత మనం ఒక జల్లిగంటలో ఒక గిన్నెడు పిండి వేసుకొని ఇలా వేసుకొని గిన్నెతో రుద్దడం కానీ ఇలాగ కొంత కొట్టడం కానీ చేస్తూ ఉంటే బూందీ పడుతుండండి. కొంచెం తొక్కలుగా పడకుండా చూసుకోవాలి. పొడుగా రాకుండా చూసుకోవాలి. గుండ్రగా పడితేనే లడ్డుకి బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఎక్కువగా ఫ్రై కానివ్వద్దు. ఎరుపు రంగులోకి రాకముందే కొద్దిగా కొంచెం పైన క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండేట్టుగా తీసుకోవాలి. అలాగే బూందీ అంతా కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత కేజీ శనగపిండికి మనము కేజీ షుగర్ తీసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. స్వీట్ని తినే దగ్గరని బట్టి తీసుకోవాలి. నేను కేజీ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం పాకం పట్టుకోవాలి. తీగ పాకమే రానివ్వాలి. తొందరగానే లైట్ పాకం వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టినట్టు బూందీని అంతా కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం లూజ్గానే ఉండాలండి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా కొద్దిగా లూజ్గా ఉంటే లడ్డూలు బాగా వస్తాయండి. కొద్దిసేపు చల్లనిద్దాం. చల్లారిన తర్వాత మనం ఒక సైజ్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నేను ఒక బౌల్ తీసుకొని, నేను కొంచెం పెద్ద సైజు లడ్డూలు చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద సైజు ఒక గిన్నె తీసుకున్నాను. కొలత కోసం అని చెప్పి అన్నీ ఒకే సైజులో రావడం కోసం అని చెప్పేసి ఒక గిన్నె తీసుకున్నాను. చేత్తో మనం ఒత్తలేం కాబట్టి ఒక కవర్లో వేసుకోవాలండి. దీన్ని కవర్లో వేసుకొని మనకు కావాల్సినంత సైజు లోపల మొత్తం ఆ బూందీ అంతా కూడా వేసుకొని కొద్దిగా చల్లని తర్వాత చేసుకోవాలి. మరీ వేడితే చేతులు కాలుతాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా కవర్లో వేసుకొని బాగా ఒత్తుకోవాలి. చేతులు బాగా ఒత్తుకుంటుంటే లడ్డు బాగా వస్తుందండి. అలా కొంచెం టైం పడుతుంది. కొంచెం కాలుతుంది, వేడివేడిగా ఉంది కాబట్టి కొంచెం కాలుతుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఒత్తుకోవాలండి. సైజు మాత్రం ఇలా కొంచెం ఒక పెద్ద సైజే తీసుకున్నాను. ఇలాగా మార్చుకుంటూ కొంచెం గట్టిగా లోపలికి ఒత్తుతూ కొద్దీ లడ్డు బాగా గట్టిగా వస్తుందండి. చాలా బాగా వస్తుంది. ఈ కవర్తో చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి. చేతులు అయితే మనం ఇంత పెద్ద సైజ్ చేయలేం కాబట్టి ఈ విధంగా అయితే తేలికగా చేసుకోవచ్చు. ఇలాగా మంచిగా మొత్తం లడ్డూనంతా కూడా గట్టిగా ఒత్తుకొని ముద్దలాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి. కాసేపు ఒక బేషన్లో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టుకొని మనం ఆరనిద్దాము. ఒకవేళ తీసిన తర్వాత మనకి ఏదైనా కొద్దిగా అటు ఇటు అనిపిస్తే మరొకసారి చేతిని గట్టిగా ఒత్తుకుంటే సరిపోతుందండి. ఆరిన తర్వాత చాలా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు చూడడానికి కొంచెం లైట్ పాకంలా ఉంది కదా. ఆరిన తర్వాత ఇంకా గట్టిగా వస్తాయి లడ్డూలు, విరిగిపోకుండా ఉంటాయి. ఇలాగ నేను అన్నీ చేసి పెట్టుకున్నానండి. కొన్ని పెద్ద లడ్డూలు చేశాను ఒక 5, తర్వాత కొన్ని చిన్న లడ్డూలు కూడా చేసి పెట్టుకున్నాను. మిగిలిన పిండితో కొద్దిగా చిన్న లడ్డూలు కూడా చేశానండి. ఇవి సారా కోసం కాబట్టి ఇలా చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.